హలో అండి, ఇది చిన్నపిల్లలకైతే చాలా యూజ్ అవుతుంది. కిట్ న్యూ బోర్న్ బేబీస్ కిట్ అండి ఇది. దీనిలో మొత్తం వచ్చేసి మనకి 1 2 3 4 5 6 7 8 9 10 11 ఐటమ్స్ అయితే వస్తాయి. ప్రతిదీ పిల్లలకి బాగా యూజ్ అయ్యేదే అండి. దీంతో ఈ నాప్కిన్తో మొత్తం 12 అయితే వచ్చాయి. ఒకసారి దీని గురించి నేను ఒక్కొక్కటి తీస్తూ చెప్తాను, చూడండి. మొత్తం అయితే ఇలా వచ్చాయండి. లాస్ట్ది ఇది ఒక నాప్కిన్ అయితే ఇచ్చారు బేబీస్కి. చాలా సాఫ్ట్గా అయితే ఉంది, క్వాలిటీ కూడా బాగుంది. ఈ నాప్కిన్ అయితే చాలా బాగుందండి, సాఫ్ట్గా నాప్కిన్ ఉంది. ఇది వచ్చేసి ఈ సెట్ వచ్చేసి ఇదైతే సిలికాన్ బ్రష్ అండి. చిన్నపిల్లలు పాలు తాగుతారు కదా, వాళ్ళకి బ్రష్ అయితే అప్పుడే చేయించలేము. వాళ్ళకి పళ్ళు కూడా రాదు కాబట్టి టంగ్ అనేది క్లీన్ చేయడం కోసం ఇలా సిలికాన్ బ్రష్ అయితే ఇస్తారు. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, చాలా క్లీన్ కూడా అవుతుందండి. ఇదిగోండి వచ్చేసి ఇలా ఉంటుంది. నెక్స్ట్ ఇదండి, ఇది చిన్నపిల్లలకి చెవిలో దురద పెట్టినప్పుడు ఏమన్నా దోమలు చీమలు లాంటివి లోపలికి వెళ్ళినప్పుడు దీని ద్వారా తీసుకురావచ్చు బయటికి. ఒకవేళ చెవిలో గుబ్బులు ఏదన్నా ఉందా, పట్టిందా లేదా అని చూడడానికి దీని సహాయంతో మనం దాన్ని చూడొచ్చండి. ఇలా దీనికి ఒక లైట్ ఇస్తారు, దీంతో మనం దాన్ని చూడొచ్చు. ఇది ఎక్స్ట్రాగా దీనికి ఇంకా ఎక్స్ట్రా పీసెస్ కూడా ఇస్తారు. ఇది ఏదైనా పోతే దీనికి లోపల ఇంకా 3 పిన్స్ అయితే ఇస్తారండి, 2 పిన్స్. ఇది యూస్ చేసుకోవచ్చు. మొత్తం 3 ఇచ్చారు. ఈ 3 కూడా యూస్ చేసుకోవచ్చు మనం. ఇది వచ్చేసి ఇయర్కి సంబంధించిందండి. నెక్స్ట్ ఇదేమో యాస్పిరేటర్, తెలుసు కదా, బాగా జలుబు పట్టేసి ముక్కుల నిండా క్లోజ్ అయిపోయినప్పుడు దీని సహాయంతో మనం తీసుకోవచ్చు కఫం అనేది. ఇది చూడండి, ఇది కూడా సిలికాన్తోనే వచ్చింది. పిల్లల నోస్కి అయితే ఏమీ ఇబ్బంది అవ్వదు. ఇది కూడా చాలా నీట్గా ఉంటుంది. వేడి నీళ్ళతో వాడుకోవాలి. ఒక యాస్పిరేటర్ వచ్చి ఒక పిల్లలకే వాడుకోవాలి. దీన్ని ఎలా యూజ్ చేయాలంటే ఇలా నొక్కి మన ముక్కు హోల్లో పెడితే ఇలా మనం ఇలా తీస్తే అది ఈ గాలి అనేది దాన్ని లోపలికి కఫాన్ని తీసుకొస్తుందండి. దాని తర్వాత దానిలో తీసేసి హాట్ వాటర్తో వాష్ చేసి వాడుకోవడమే. ఇది వచ్చేసి యాస్పిరేటర్. ఇది వచ్చేసి ఎందుకో నాకు అర్థం కాలేదండి, మీకు ఎవరికైనా తెలిస్తే నాకు చెప్పండి. ఇది వచ్చేసి చిన్న నైఫ్ లాగా ఉంది. నాకు తెలిసి ఇది ఏదైనా గోల్డ్ గురించి ఇచ్చారేమో, నెయిల్స్కి ఏదన్నా అలా అయినప్పుడు అని నేను అనుకుంటున్నాను. దీన్ని నేను యూజ్ చేయలేదండి ఇప్పటి వరకు. వచ్చేసి ఇదేమో డ్రాపర్ అండి. చిన్నపిల్లలకి మనం మెడిసిన్స్ వేస్తాం కదా, అరుకులవి, వాళ్ళు ఇచ్చేది కాకుండా వీళ్ళు కూడా ఒక డ్రాపర్ అయితే ఇచ్చారు. ఇదైతే చాలా పెద్దగా ఉంది. నేను దీన్ని ఎందుకు యూజ్ చేశానంటే, చిన్నప్పుడు మా బాబు ఏదైనా దిష్టి తగిలి పాలు తాగినప్పుడు, నాది అలా డైరెక్ట్గా నా పాలు తాగినప్పుడు పాలు పిండి దీంతో అయితే ఉగ్గులాగా పోసేదాన్ని. దానికైతే దీన్ని నేను ఉపయోగించుకున్నాను. ఒక చిన్న సిజర్ అయితే ఇచ్చారండి. ఈ సిజర్ కూడా చాలా షార్ప్గా ఉంది, బాగుంది. అంటే చిన్నపిల్లడికి సంబంధించిన ఏదైనా నేను దీంతోనే యూజ్ చేస్తున్నాను, ఈ నైఫ్తో. యాక్చువల్లీ దీంతో నెయిల్స్ కట్ చేసుకోవాలని చెప్పేసి ఉంది ఇందులో. నేను నెయిల్స్ అయితే దీంతో కట్ చేయట్లేదు. నెక్స్ట్ వచ్చేసి నెయిల్ కటర్ ఒకటి ఇచ్చారండి. చూడడానికి చాలా బాగుంది వర్క్ కూడా. కాకపోతే నేను మా బాబుకి ఆల్రెడీ దీన్ని తీసుకోకముందే చిన్న నెయిల్ కటర్ అనేది తీసేసుకున్నాను. దాంతో యూజ్ చేస్తున్నాం కాబట్టి ఇంకా దీన్ని యూజ్ చేయలేదు. తర్వాత చూడాలి దీని యూజెస్ అనేది. నెక్స్ట్ ఒక చిన్న బుజ్జి కాంబ్ అయితే ఇచ్చేశారు. దీంతో మా బుడ్డోడికి హెడ్ అయితే దువ్వాలంట. అప్పటి వరకు నేను ఒక్కసారి కూడా దువ్వలేదు. తెచ్చిన ఒక్కరోజు దువ్వుతుంటే అప్పటికి అన్నప్రాసన అవ్వలేదు. తల మీద ఏం పెట్టకూడదు అంది మా అమ్మ. ఇంకా ఆ రోజుతోనే ఆపేశాను, దీన్ని మళ్ళీ వాడలేదు.
ఇది కూడా తలకి మసాజ్ టైప్ అని అనుకుంటున్నాను నేను. తలలో మసాజ్ లాగా చేసుకుంటానికి, అంటే మామూలు బ్రష్ లాగా ఉంది కానీ బట్టల బ్రష్ లాగా ఉంది చూడడానికి. నేనైతే ఇంకా దేనికి వాడలేదు. నేను అనుకుంటాం ఏంటి, చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో ఇవి. పిల్లలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫ్ట్గా ఇచ్చారు. సిలికాన్ మెటీరియల్ ఇవి. లోపల టంగ్ క్లీన్ చేసేది, నోస్ క్లీన్ చేసేది అన్నీ కూడా. డ్రాపర్ కూడా అదే ఇచ్చారు. నాకు దీన్ని ఎందుకు యూజ్ చేస్తారో అర్థం కాలేదండి. మీలో ఎవరికైనా తెలిస్తే చెప్పండి. ఓకే, ఇదైతే బాగుంది నాకు సెట్టింగ్. ఇదైతే చిన్నగా ఏదన్నా చిన్నోడికి ఏదైనా పెట్టినప్పుడు మూతి అలా తొడవడానికి కానీ దేనికైనా యూజ్ అవుతుంది. చాలా సాఫ్ట్గా అయితే ఉంది క్లాత్. చూడండి మీరే డైరెక్ట్గా. చాలా సాఫ్ట్గా అయితే ఉందండి, చూడండి మీరే డైరెక్ట్గా. న్యూ బోర్న్ బేబీస్కి మనం ఏ పడితే ఆడకూడదు కదండి. వాళ్ళకంటూ సపరేట్గా ఉంచితే బాగుంటుంది. మనం వాళ్ళకు వాడకూడదు కదా. వాళ్ళని కొంచెం వాళ్ళకి సపరేట్గా ఐటమ్స్ అనేవి వాళ్ళకు ఉంటే బాగుంటుందని నా ఒపీనియన్ అయితే. అందుకే నేను ఇది ఆర్డర్ చేసుకున్నాను. నచ్చితే మీరు కూడా ఆర్డర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా న్యూ బోర్న్ బేబీస్ పెడితే ఆ పుట్టిన పిల్లలకి ఇదైతే చాలా యూజ్ అవుతుంది కాబట్టి వాళ్ళకి షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. ఇదే ఈ రోజుకి బ్లాగ్ వచ్చేసి.